హాయ్ ఫ్రెండ్స్, ఇవి అయితే మా సంక్రాంతి పండుగ అత్రాసాలు. ఈ అత్రాసాలు ఎలా చేశానో చూపిస్తాను రండి. వీడియో పూర్తి చూడండి. నాకు తెలీదు, నేను కూడా కొత్తగానే పాగుబట్టి చేశాను. పోయిన ఇయర్ నేనే చేసుకున్నా, ఈ ఇయర్ నేనే చేసుకున్నా. కానీ ఇవి రేషన్ బియ్యం అండి. చూడండి బాగున్నాయా, భలే వచ్చినాయి. సూపర్ టేస్ట్తో అదుర్సు. ఎలా చేశాను అనేది మన వీడియోలోకి వెళ్ళి చూసేయండి. వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, చేరు బియ్యం ఇది బాగా మనము ఓవర్ నైట్ నానబెట్టి మిల్లు ఆడించుకొని వచ్చిన. ఇది కొద్దిగా అయితే ఇదిగో అప్పడాలకు కలిపి పెట్టాను. అప్పడాలు చేయాలి, కారం కారంగా కరకరలాడుతూ ఉంటాయి. ఇదైతే ఇప్పుడు అత్రాసాలకి కేజీ బెల్లము ఇట్లా మనం ఆరిపోకుండా మూత వేసి పెట్టుకోవాలండి, మనం పాకం పట్టే అంతవరకు. ఇదిగో ఇప్పుడైతే ఇక్కడ పాకం పడుతున్నా. నాకు రాదు, ఎవరో చెప్తే చేసుకుంటున్నా. ఒక్కరే చేసుకోవాలంటే ఇలా సింపుల్గా ఒక చేరు బియ్యం అయితే ఓవర్ నైట్ నానబెట్టి పిండి ఆడించుకొని వచ్చి ఆరిపోకుండా మూత వేసి పెట్టిన. ఇక్కడైతే బెల్లము కేజీ బెల్లానికి 4 ముద్దలు వచ్చినాయి, అంటే 4 ఉంటలు. 4 ఉంటల్లో ఒక ఉంట తీసి పక్కన పెట్టేసా, అంటే 3 ఉంటలు 3/4 కేజీ కదండి. అట్లా కొట్టుకొని ఇదైతే మందంగా ఉంటుంది కుక్కర్ అని కుక్కర్లో పాగుపడుతున్నా. దీంట్లో ఒక టీ గ్లాస్ అన్నీ అయితే వాటర్ వేసిన, అంతే. దాంతో కూడా ఇంకా హెల్తీగానే వేసినానండి, ఫుల్లుగా కూడా వేయలే. ఇది పొయ్యి మీద పెట్టినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి, కరకరలాడకుండా, స్టీల్ది కాకుండా ఇలా చెక్క గంటెతో కలిపెట్టుకుంటూనే ఉండాలి. పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కరే చేసుకోవాలంటే కొద్దిగా ఒక కేజీ బియ్యం అయినా చేసుకోవాలంటే కేజీ బియ్యానికి అర్ధ కేజీ బెల్లం వేసుకోండి. ఎందుకంటే పిండి మిగిలిన ఇబ్బంది లేదండి. ఇప్పుడు నేను చేరు బియ్యం వేసినాను. చేరు అంటే చేరు కాదు, చేరు 5 పావుల మైన వేసిన. ఎందుకు తక్కువ వస్తే మళ్ళీ ఎవరు పోతారని. నూనె అయితే ఇదిగో శనగ నూనె వేసుకోవాలండి, అత్రాసాలకి రుచిగా ఉంటుంది. శనగ నూనె అయితే 1 లీటర్ తీసుకొని వచ్చిన. ఇదిగో బెల్లం అయితే 4 ముద్దలు, 4 ముద్దల్లో 1 ముద్ద తీసి 3 ఉంటలు, అంటే 3/4 కేజీ మైన. ఇవైతే 5 పావులు పిండి అండి. ఇది 5 పావులు ఓవర్ నైట్ నానబెట్టి పిండి కొట్టించుకొని వచ్చి సుమారుగా ఒక 2 పావులు పిండి అంతా ఇదిగో అప్పడాలకైతే కలిపి పెట్టినాను అన్నమాట. అప్పడాలు కూడా చేయాలి, ముందు అత్రాసాలు చేసేద్దాము, పిండి ఆరిపోతుందని ముందు అత్రాసాలకైతే బెల్లం పాగుపడుతున్నాం. బెల్లం పాకం వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదైతే కలబెడుతూనే ఉండాలి, లేట్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్? ఇది సింపుల్గా మాకు కొన్ని చేసుకోవాలి, మీకు చూపించాలని అయితే చూపిస్తున్నా. ఆ పిండి మనం ఇంట్లో కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఇంకా అవన్నీ కడగను, తుడిసను, జొలిబెట్టను, చాలా పని పోతుంది. చేరుకు వచ్చి 20 రూపాయలు తీసుకున్నారు అంతే. అందుకని మిల్లు ఆడించుకొని వచ్చిన. ఇదిగో ఒక టీ గ్లాస్ మాత్రమే నీళ్ళు పోసిన బెల్లంలో. ఇది ఇలా కరిగిపోయిన తర్వాత మనం వడగట్టుకుంటే ఏమన్నా పుల్ల ఇసుక పాడు ఉన్నా వచ్చేస్తుంది. ఏరే గిన్నెలో వడగట్టుకొని మళ్ళీ తిరిగి దీంట్లో పోసుకొని పాకం పట్టుకుందాము. అవన్నీ మీకు చూపిస్తూ ఉంటే లేట్ అవుతుంది, లెంత్ అవుతుంది వీడియో అని చూపించలేదు. పాకం పట్టిన తర్వాత చూపిస్తాను. శనగ నూనెలో కాల్చుకుంటేనే అత్రాసాలు రుచి అంటారు. అందుకోసమని సింపుల్గా కొన్ని, అసలు మా ఓడైతే నోట్లో పెట్టాడండి. నాకు ఎవరన్నా ఇంటి ముందరకు వస్తే ఏం చేసినారన్నమాట, మా చెల్లెలు ఆల్రెడీ చేసి అన్నో ఇన్నో 20-30 పంపిస్తుంది మా కొరకు. వాళ్ళైతే మసూరా బియ్యంతో చేస్తారు. నేనైతే రేషన్ బియ్యం ఉంటాయి కదండి, స్టోర్ బియ్యము, అవి మెత్తగా ఉంటాయి, బాగుంటాయి అత్రాసాలు. అవి నాకు ఇష్టము. ఇక్కడ టౌన్లో అలాగనే చేసుకుంటారు, పల్లెల్లో మసూరా బియ్యం ఉంటేనే చేస్తారు, స్టోర్ బియ్యం అస్సలు వేయరు, గట్టిగా పోతాయని. కానీ గట్టిగా పోవు, మెత్తగా ఉంటాయి స్టోర్ బియ్యము. కానీ కొద్ది రోజుల వరకే, ఒక 10 డేస్ వరకు తినచ్చు, నలుగురికి ఇచ్చుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? కానీ స్టోర్ బియ్యం నెలలు ఉండవు. మసూరా బియ్యం వేసి కరెక్ట్గా పాగుపట్టే వాళ్ళ దగ్గర చేపించుకుంటే మెత్తగా, ముదువుగా, రుచి, సువాసన, నిప్పట్లో మూత తీస్తానే అంత సువాసన వీధంతా కొడుతుంది. ఆ సువాసన ఉండవు. నేనైతే కంపల్సరీ చెప్తున్నా, అప్పటికి ఒక 10 డేస్కి తినడానికి మాత్రం మనకు వస్తాయి ఈ ఒక స్టోర్ బియ్యం. ఈ స్టోర్ బియ్యంతోనే చేస్తాను నేనైతే. ఓకేనా ఫ్రెండ్? లెంత్ ఎక్కువ కాకూడదు అంటే దాంట్లో డబ్బా వాగినట్టు వాగుతుంది అనుకోవద్దు. ఇంకా పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో బెల్లం అయితే వడగట్టినాను ఫ్రెండ్స్,
చూడండి ఇంకొక దాంట్లోకి వడగట్టి మళ్ళీ అందులోకే పోసేస్తున్నా. కనిపిస్తుందా మీకు? వడగట్టకపోతే దాంట్లో ఏముంటుందో తెలీదు, ఇసుక దుమ్ము ధూళి. ఇదిగో చూడండి ఇందులోకి అయితే వడగట్టినా, అది ఇసుకో తెలీదు దుమ్ము తెలీదు. వడగట్టి అయితే పక్కన పెట్టేసిన, మీకు చూపించడం కోసం ఇక్కడ గడ్డ మీద పెట్టిన. ఇంకా మళ్ళీ ఒక పారి పొయ్యి మీద పెట్టేసి పిండి వేసి గెలుక్కోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చూపించడం కోసం అయితే వేసాను. చూడండి బాగా ముద్దకు వచ్చేసింది. నేను ఒక్క రవ్వ వేసిన, దానికి అతక్కపోయింది. ఇలా బాగా మనకి చేతికి అతుక్కోకుండా ఇలా వంటకు వచ్చిందంటే పాకానికి వచ్చినట్టే. ఓకేనా? నాకు చూపించేకి ఎవరు లేరు. ఇదిగో ఇప్పుడు దించినాను పాకం కిందికి. యాలక బుడ్డలు కొన్ని 2 కొట్టి నువ్వులు వేసినాను. కొబ్బరి అయితే వేయను ఫ్రెండ్స్. ఎందుకు వేయనంటే పగులుతాయేమోనని భయము, నాకు ముందే చేత కాదు. ఇక్కడ ఎవరు లేరు వీడియో తీసేకి కూడా. నేనే వేసుకోవాలి, నేనే కలుపుకోవాలి. ఓకేనా? అందుకోసమని కింద దించుకొని కలుపుతున్నా. ఓకేనా ఫ్రెండ్? ఇది విషయము. పిండి ఎంత పోసుకొని గెలుక్కున్న తర్వాత మళ్ళీ ఏమాత్రంలో ఉండాలో చూపిస్తాను, లేదంటే వంట కడుతుంది. సారీ ఫ్రెండ్స్, ఎవరు చూపించేకి వీడియో ఎవరు లేరు తీసేకి. సేరు బియ్యం పోసాను అన్నాను కదా, 5 పావులు పోసిన. 2 పావులంతా సుమారుగా వేసేసినాను దాంట్లో అప్పడాలకి. చూడండి ఇంకా ఒక 2 కప్పులంత పిండి అయితే మిగిలింది. బొకెట్ నిండా వచ్చింది. ఇదిగో ఈ మాదిరి అయితే చూసారా ఫ్రెండ్, ఈ మాత్రం ఉండాలి. తొందరగా చేసేసుకోవాలి, ఎందుకంటే ఆరిపోకూడదు. ఇప్పుడు ఇందులో ఇదిగో నెయ్యి పోసి గెలుపుతున్నా. నెయ్యి అయితే గడ్డగా ఉంది, పిండి ఉడుగ్గా ఉంది కదా, సరిపోతుంది. కలబెట్టేసి పెట్టేస్తే ఇంకా పొయ్యి మీద నూనె పోసుకొని అత్రాసాలు చేసుకోవడమేనండి. పిండి అయితే రెడీ అయిపోయింది. అబ్బా, కేజీ పిండే గెలుపుకోలేకున్నాము. ఇంకా ఎక్కువ ఎలా గెలుపుతారో కాళ్ళు చూడండి సాంచుకున్నా. ఇప్పుడైతే నెయ్యి వేసి అయితే బాగా కలిపేసిన. చూడండి ఇలా ఉండాలి. తట్టేసుకొని నూనెలో వేసేసుకోవడమే. నెయ్యి వేసి ఎందుకు వేసానంటే నెయ్యి వేసుకొని చేసుకున్నట్టుంటాయండి నిప్పట్లు. నూగులు కనపడుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి అలా. నూగులైతే 100 గ్రాములు తెచ్చినా మళ్ళీ అన్నీ వేసినా పగులుతాయేమో వేసేటప్పుడు అని నాకు భయము, నాకు ముందే చేత కాదు. ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి అర్థమైతే వేసిన 50 గ్రాములన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నూనె పెట్టేసుకుందాం, అత్రసాలు కాల్ చేసుకుందాం. ఇదిగో ఆయిల్ అయితే పెట్టిన పొయ్యి మీద. ఇదిగో కాగుతుంది. ఇదిగో చూడండి, పిండి కొద్దిగా తీసుకొని ప్లేట్లు వేసుకోవాలి. పిండి అంతా డేక్షాలోనే ఉండాలి, ఎందుకంటే ఆరిపోతుంది. ఇదిగో చూడండి, ఇలాగా ప్లాస్టిక్ కవర్ ఒకటి పరుచుకొని ఇలా మీకు తగినన్ని ఎన్ని అవసరమో అన్ని తట్టుకొని ఒక్కరే ఉండేటప్పుడు ఇలా ఒకటొకటిగా కాల్చుకోవాలండి. ఇదిగో కొద్దిగా అయితే షాంపూలు నూనె కాగిందా లేదా అని వేసిన, బాగా కాగిపోయింది. ఇలా ఒక్క రవ్వ అలా వేసి అలా జుట్టి తీసేసి ఇట్లా పొయ్యి మీద వేసుకోండి. ఇప్పుడు ఈ నిప్పట్లు వేసుకోండి. ఓకేనా? మంట అయితే మీడియంలో పెట్టుకోండి, ఎందుకంటే అది బాగా పైకి లేచిన తర్వాతనే తిరిగేయాల ఫ్రేమ్. చూసారా బాగా కాగింది నూనె. ఇంతే, ఇలా అన్నీ కాల్చుకోవాలి. అది తిరిగేసుకుంటానే ఇంకొకటి వేసేసుకోవచ్చు. అందుకని ఇంత పెద్ద కవర్లో సుమారుగా ఒక 4-5 తట్టేసుకోండి. పిండి మాత్రం ఎప్పుడు మూత వేసి పెట్టుకోండి, చల్లారిపోకుండా. ఓకేనా? ఆ నిప్పటి తీసేటప్పుడు మనం 2 గంటలతో బాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అంత ఇదిగా చూపించలేను, మళ్ళీ అన్నీ కాల్చిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు అవి ఒత్తుకోవాలి. పిండి అయితే ప్రతిసారి కూడా మీరు చేతికి వంట తీసుకునేటప్పుడు బాగా ఇలా తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు ఇలా బాగా ఇలా పిసుక్కోవాలి. ఎందుకంటే అంత మదనంగా తట్టుకోవచ్చు, అంత మదనంగా కూడా సాగుతుంది. ఇలా నేను ఒక్కదాన్నే ఉండా కాబట్టి ఒక 4-5 తట్టేసుకొని మళ్ళీ వేసుకుందామని అయితే నేను ఇలా చేసుకుంటున్నా. మీకు ఎవరైనా తట్టించే వాళ్ళు ఉంటే ఇక్కడ తడతా అంటే కూడా ఆడ కాల్చుకోవచ్చు ఫ్రెండ్, అది విషయము. నేనైతే అంత పతలాగా తట్టను, అంత మందంగా తట్టను, మీడియంగా తట్టుకుంటా.
అంటే ఎడల్పు చేసుకుంటా. ఓకేనా? ఇలా గెంటితో తీస్తానే ఇంకొక గెంట వేసి అలా ఒత్తుకోవాలండి. ఒత్తకపోతే నూనె అంతా అట్లా ఉంటుంది. ఇలా ఒత్తుకుంటే ఇలా ఉంటాయి. ఓకేనా? నేను ఒక్కదాన్నే ఉండాను కాబట్టి ఇలా 4-5 తట్టేసుకుంటున్నా, అలా తీసుకుంటున్నా. చూడండి కలర్ఫుల్గా వచ్చినాయి అనుకుంటున్నా. బాగున్నాయా? నూగులు వేసాం కదా, ఎక్కువ మందం తట్టినా పగిలిపోతాయి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా, ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా రావాలంటే కొంచెం మందంగానే తట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉడుకు మీద గట్టిగానే ఉంటాయి, మళ్ళీ మెత్తబడతాయి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి.